పుకార్లు నమ్మొద్దు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెంపు అన్న వార్తపై దేశవ్యాప్తంగా పుకార్లు. ఖండించిన కేంద్ర ప్రభుత్వం అలాంటి ఆలోచన లేదని స్పష్టీకరణ. పొద్దున లేస్తే రాత్రి 11, 12 అయినా కూడా పెట్రోల్ బంకులని ప్రజలు వదులుతలేరు. లైన్లు, క్యూలు కడతా ఉన్నారు. అసలు అంటే స్టాక్ లేదు అని చెప్పి కొంతమంది ప్రజలైతే అవసరం లేకున్నా కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం కానీ ఇట్లా చేస్తూ ఉన్నారు. అసలు కొరత ఎప్పుడు ఏర్పడుతుంది? ఆల్రెడీ మన దగ్గర పెట్రోల్ ఉన్నా, మన అవసరానికి సరిపోయేంత, మనకు 2 రోజులకో 3 రోజులకో వచ్చేంత పెట్రోల్ ఉన్నా కూడా ఏదో పుకార్లు నమ్మి ఫుల్ ట్యాంక్ చేయించుకోవడం వల్ల అట్లా అందరూ ఫుల్ ట్యాంకులు చేయించుకుంటే, లేకపోతే క్యాన్లల్లో కానీ అట్లాంటి వాళ్ళ నింపించుకొని స్టోర్ చేసుకుంటే అప్పుడు కొరత ఏర్పడుతుంది. కేంద్రం నుండి కానీ లేకపోతే డీలర్ల నుండి కానీ అన్ని మెసేజ్లు వస్తూ ఉన్నా, అఫీషియల్గా వాళ్ళు నోట్ రిలీజ్ చేస్తూ ఉన్నా కూడా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే పుకార్లు ఇంతగానం ఎందుకు నమ్ముతూ ఉన్నారు? మీరు ఒక బంక్ దగ్గర పోయి అడిగితే వాళ్ళే చెప్తారు స్టాక్ ఉందా లేదా, అసలు ఏంటి సమస్య ఏంది అని అడిగితే. ఎవడు ఇవన్నీ వినరు. ఎవడో చెప్పిండని చెప్పి ఆడిపోతారు, గొర్రెలాగా బంకుల లైన్ కడతారు. అసలు ఒక ఏఐని అడగండి మీరు, అఫీషియల్ నోట్ ఏముంది మరి ఈ భారత్ పెట్రోలియం కానీ లేకుంటే హెచ్పి కానీ ఇండియన్ ఆయిల్ కానీ వీటి నుంచి అఫీషియల్ నోట్స్ ఏమైనా ఉన్నాయి అని ఒక ఏఐని అడిగితే అది మీకు అఫీషియల్ నోట్స్ ఇస్తుంది. ఇంత శ్రద్ధ లేకుండా, ఇంత నాలెడ్జ్ లేకుండా ఉన్నారు జనాలు. చదువుకున్న వాళ్ళు కూడా పోయి లైన్లు కడతా ఉన్నారు. ఏం చెప్పాలి నేను ఇక? కొన్ని బంకులల్లో నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టిరంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పినా, నేను మరి ఇప్పుడు కూడా చెప్తున్నా. ఇంతకుముందు బంకు ఓనర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కంపెనీ దగ్గర నుంచి వెళ్ళి ఆయిల్ అంటే ఇంధనం తెచ్చుకోవాలంటే, పెట్రోల్ డీజిల్ తీసుకురావాలంటే వాళ్ళు క్రెడిట్ సిస్టమ్ ఉండేది. అంటే ముందు వీళ్ళు పెట్రోల్ డీజిల్ తీసుకొచ్చుకొని అవి అమ్ముకున్న తర్వాత వీళ్ళ లాభాలు చూసుకొని అమౌంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కట్టేసి లాభాలు వీళ్ళు చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే వాళ్ళు అఫీషియల్గా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంతకుముందులా క్రెడిట్ సిస్టమ్ లేదు, పే అండ్ టేక్, అంటే మీరు ముందు యూజ్ చేసి తీసుకుపోవచ్చు అన్నట్టు, పే అండ్ క్యారీ లాగా. సో అట్లా ఇప్పుడు వీళ్ళు డబ్బులు కట్టాలంటే కొంతమంది బంక్ ఓనర్ల దగ్గర అంత పెద్ద మొత్తంలో అమౌంట్ ఉండట్లేదు. సో అందుకని నో స్టాక్ పెడుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇక్కడ అనవసరంగా, అవసరం లేకపోయినా కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకొని అవసరానికి మించి పెట్రోల్ పట్టించుకోవడం వల్ల అట్లా కూడా కొరత ఏర్పడుతూ ఉన్నది. ఇప్పుడు పెట్రోల్ బంక్ ఓనరు జనరల్గా ఒక ట్యాంకరు ఒక 2 డేస్కి కానీ 3 డేస్కి కానీ తీసుకొస్తాడు. ఇక్కడ 1 డేలోనే అయిపోతుంది ఆయనది. సో ఆయన ఆల్రెడీ 3rd డేకి డెలివరీ పెట్టించుకుంటాడు అమౌంట్ కట్టి. సో ఆ 1-2 డేస్ నో స్టాక్ డెలివరీ, నో స్టాక్ బోర్డ్స్ పెడతా ఉన్నారు. సో ప్రజలందరూ కూడా గమనించాలి. ఇక నేడు బెంగాల్ ఎన్నికలు ముగియగానే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారంటూ వస్తున్న పుకార్లను కేంద్రం తొలుపునిచ్చింది. సో బెంగాల్లో ఎలక్షన్ జరిగిన తర్వాత కూడా పెట్రోల్ ధరలు పెరుగుతాయని కూడా ఒక పుకారు బాగా వచ్చింది. అయితే అలాంటిది ఏమీ లేదని వినియోగదారులకు హామీ ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ పోలింగ్ ఈ నెల 29న పూర్తి కాగానే పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని వస్తున్న ఊహాగానాలను కేంద్రం కొట్టేసింది. అలాంటి ఆలోచనలు ఏది లేదని వివరణ ఇచ్చింది. ఇంకా పశ్చిమాసియాలో ఘర్షణలతో గత 2 నెలలుగా క్రూడ్ ఆయిల్ ధరలు 50% పెరిగాయి. అయినప్పటికీ రికార్డు స్థాయిలో గత 4 ఏళ్లుగా రీటైల్ పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. పశ్చిమాసియాలో తలెత్తిన ఘర్షణల కారణంగా చమురు ఉత్పత్తి ధరలు, పంప్ ధరల మధ్య వ్యత్యాసం పెరిగింది. దీంతో ఇంధనం రిటైలర్లకు ప్రతిరోజు 2400 కోట్ల మేర నష్టాలు చవి చూస్తున్నారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అనివార్యమని బలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచే ప్రతిపాదన ఏదీ లేదని చెప్పారు. అయితే కొన్ని ప్రాంతాల్లో ప్యానిక్ బయింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుందని, ఆయా ప్రాంతాల్లో పరిస్థితి గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాయని, అట్లనే రీటైల్ అవుట్లెట్స్ మానిటర్ చేస్తున్నామని, అవసరమైన సరఫరాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని, స్టాక్ అందుబాటులో ఉండేలా చూస్తున్నామని, ఎలాంటి డ్రై అవుట్లు లేవని చెప్పారు. అయితే ఇంకోటి తగినన్ని ఎల్పిజి, పెట్రోల్, డీజిల్ సరఫరాలు మా వద్ద ఉన్నాయి, ధరలు కూడా నిలకడగా ఉన్నాయి, రేట్లలో ఎలాంటి పెరుగుదల లేదని వివరించారు. ఇక వదంతులు నమ్మొద్దని కోరిర్రు. సో అట్లా వదంతులు నమ్మొద్దని కోరిర్రు. అయితే ఇంకో కొన్ని ప్లేస్లలో ఏంటంటే నేను ఇందాక చెప్పిన కదా, ప్యానిక్ బయింగ్ అంటే భయపడిపోయి ప్యానిక్ అయిపోయి పెట్రోల్ మాకు దొరకదేమో, లేకపోతే పెట్రోలు రేట్లు పెరుగుతాయేమో అని చెప్పి ప్యానిక్ అయిపోయి ఎక్కువ కొంటా ఉన్నారు. సో అట్లా కూడా కొరత ఏర్పడుతుంది. ఎవరు దీని గురించి టెన్షన్ తీసుకోకండి. రేట్లు పెరుగుతాయని కానీ లేకపోతే
ఇంకేమంటారు పెట్రోల్ దొరకదేమో అని కానీ అట్లాంటి భయాలు అయితే పెట్టుకోకండి.